మాసాన్ని నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు. ఈ మార్గశిర మాసంలో శ్రీకృష్ణుని ఆరాధించిన, ఈ నెలలో స్వామి దీక్షలు చేసిన, ఇలాంటి వ్రతాలు చేసిన అన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాంటిది ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి అంటే స్వామివారు 6 నెలలు నిద్ర నుంచి మేల్కొని ఈరోజు స్వామివారు ఉత్తర ద్వారంలోంచి ముక్కోటి దేవతలకి కూడా దర్శనాన్ని ఇస్తారన్నమాట. ముక్కోటి దేవతలందరూ కూడా ఇవాళ స్వామి దర్శనార్థమై వైకుంఠానికి వస్తారు. స్వామి వైకుంఠ ద్వారంలో ఈ ముక్కోటి దేవతలందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఈరోజు మనం స్వామిని దర్శించడం వల్ల ముక్కోటి దేవతల్ని దర్శించినటువంటి అనుగ్రహం కలుగుతుంది భక్తులందరికీ కూడా. అందుకని ఈరోజు చాలా విశేషమైనటువంటిది. ఈరోజు చేసేటువంటి ఉపవాస వ్రతాలు కానీ, ఏకాదశి వ్రతం కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ దశావతారాల్లో 10 అవతారాలు కూడా ఉన్నటువంటి ఏకైక దేవాలయము ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి దేవాలయం ఇది. ఇక్కడ స్వామివారిలోనే దశావతారాలు, స్వామివారు ఎలాగైతే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరు చేసుకుంటూ వచ్చారో అలాగే ఇక్కడ స్వామివారి యొక్క 10 అవతారాలు కూడా ఒకే శిలలో, ఏకశిలలో స్వామివారిని ఇక్కడ దర్శించవచ్చు అన్నమాట. స్వామివారి శరీర భాగాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహాలుగా అవతారాలుగా ఉంటారు. మిగతా అవతారాలన్నీ కూడా స్వామి ఆయుధ రూపాలుగా ధరించి ఉంటారు. వామనావతారంగా గొడుగు, పరశురామావతారంగా గొడ్డలి, రామావతారంగా ధనస్సు, బలరామావతారంగా నాగలి, కృష్ణావతారంగా శిరస్సుపై నెమలిపించము, కల్కి అవతారంగా ఖడ్గాన్ని ధరించి మధ్యలో వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తూ, కలియుగ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తూ శంకు చక్రాలు, కటివరద హస్తములు, వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి సమేతుడై మొత్తం శ్రీమన్నారాయణమూర్తి యొక్క దశావతారాలన్నీ కూడా కలిపి ఒకే విగ్రహంలో ఇక్కడ దర్శించబడతాయి. అది చాలా విశేషం ఈ దేవాలయానికి. అందుకని చాలా జనం ఎక్కడెక్కడి నుంచో కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని సందర్భంగా అనేక దూరాల నుంచి స్వామి దర్శనార్థమై భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చేటువంటి అవకాశం దేవాలయం వాళ్ళు కల్పించారు. అలాగే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమము, ప్రసాద వినియోగములు అన్నీ కూడా దేవాలయం వారు ఆ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరము కూడా అత్యంత అద్భుతంగా ఈ ముక్కోటి ఏకాదశిని నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేవాలయంలో. అందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించి ముక్కోటి దేవతల్ని దర్శించినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఒక్కరోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణాలయం ఎక్కడున్నా ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువుని దర్శించినట్లయితే ముక్కోటి దేవతల్ని దర్శించినటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో దశావతారాయ.